భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాల. నరనారాయణులు ఊర్వశి జననం. వ్యాసుడు జనమేజయునితో సాత్విక స్వభావం కొరకు సత్యయుగము, రాజస గుణం కలవారికి త్రేతాయుగము, తామస స్వభావం కలవారికి కలియుగము ఎప్పుడు ప్రత్యక్షములుగా ఉన్నవి. ధర్ముడు ధర్మపాలనతో దక్ష ప్రజాపతి యొక్క 10 మంది కన్యలను వివాహమాడను. అనేక పుత్రులను పొందెను. హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు వారి పేర్లు. హరి, కృష్ణుడు నిరంతరము యోగాభ్యాసం చేయుచుండిరి. నరనారాయణులు బదరికాశ్రమంన తపస్సు ఆరంభించిరి. 1000 సంవత్సరములు కొనసాగను. ఇంద్రుడు నరనారాయణులపై ఈర్ష్యతో వారిని భయముతో ప్రలోభపెట్టెను. నారాయణులు జగదీశ్వరుని ఆరాధించుచున్నారు. దేవీ ఉపాసకులకు ఎట్టి ఆటంకములు కలుగలేదు. వాగ్బీజము, కామబీజము, మాయాబీజము ఆ దేవి యొక్క ప్రముఖ మంత్రములు. ఇంద్రుడు, కామదేవ, నీవు ఈ నరనారాయణులకు ఆటంకములు కలుగజేయమనను. అప్పుడు కామదేవుడు, నేను అసమర్థుడను, క్లీం అను మంత్రము ధ్యానించువాడు నా శక్తికి అతీతులు అని చెప్పి బదరికాశ్రమమును చేరుకొనెను. రతీదేవితో పంచబాణములను సంధించెను. రంభ, తిలోత్తములు కూడా అక్కడికి రాగా వారి నృత్యములతో నరనారాయణులకు సమాధి భంగము కలిగినది. అప్సరసలు నరనారాయణులకు కనిపించిరి. నారాయణుడు అప్సరసతో అతిథి సత్కారములు స్వీకరింపజేసి తన చేతితో తొడ మీద కొట్టి ఊర్వశిని ఆవిర్భవింపజేశాను. అప్సరసులను మేము ఇంద్రుడు పంపగా ఆ స్వామి కార్యం నెరవేర్చు తలంపుతో జటికి వచ్చితిమి, మేము అపరాధం చేసితిమని శపించక వదిలిపెట్టుమని కోరిరి. అప్పుడు నారాయణుడు వారితో, ఊర్వశిని వెంట నీడుకొని స్వర్గమునకు వెళ్ళుడు, ఇంద్రుని సంతోషపెట్టుటకు ఇచ్చుచున్నాను అని చెప్పాను. మేము 16,000 మంది అప్సరసులు మిమ్ము పూజించదము అనగా 1000 సంవత్సరములు మేము తపమాచరించి ఎట్లు నష్టపరుచుకుందుము అని దీర్ఘముగా ఆలోచించెను. నరుడు నారాయణతో శాంతముగా ఉండవలనని కోరెను. ప్రశాంతత పొందెను. ఓం శ్రీ మాత్రే నమః.